ఎన్నికల వేళ సీఎం జగన్కు కొరకరాని కొయ్యగా తయారైన సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ జగన్ తీరుపై నిత్యం ఆయన ఏదో ఒక రూపంలో వెంటాడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్నికల సంఘం వల్లే దొంగ ఓట్లు వైరస్లా పెరుగుతున్నాయని, అలాగే పింఛన్ లబ్ధిదారులకు డబ్బులు అందించేందుకు వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ఆయన ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. నిమ్మగడ్డ ప్రసాద్ వర్సెస్ సీఎం జగన్, వీరిద్దరి మధ్యన ఏదో రూపంలో ఆసక్తికరమైన కౌంటర్లు కామన్. అయితే ఎప్పుడూ ఉన్న లొల్లి అటుంచితే తాజాగా ఎన్నికల సమయంలో వస్తున్న ఆరోపణలు, ఫిర్యాదులు సీఎం జగన్ కు కొత్త తలనొప్పులు తీసుకొస్తున్నాయి. ఎన్నికల సంఘం ఉదాసీన వైఖరి వల్లే దొంగ ఓట్లు వైరస్లా పెరుగుతున్నాయని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2022లో తిరుపతిలో జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో 35,000 దొంగ ఓట్లు గుర్తించిన విషయాన్ని తెలిపారు. ఇటీవల హైదరాబాద్లో ఓ సదస్సులో మాట్లాడిన ఈ దొంగ ఓట్ల విషయంపై సర్వత్రా కలకలం రేపుతోంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్ లబ్ధిదారులకు డబ్బులు అందించేందుకు వాలంటీర్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సిటిజన్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ సీఎస్ కు లేఖ రాశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూనే ఈ కార్యక్రమం చేపట్టాలన్నారు. రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ముగిసే వరకు అర్హులైన లబ్ధిదారులకు ప్రత్యామ్నాయంగా పింఛను చెల్లించే విధంగా అధికారులకు తగు సూచనలు చేయాలని కోరారు. ప్రతి గ్రామంలోనూ పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉన్నారని, ఈ క్రమంలోనే వారి సేవలను వెంటనే వినియోగించుకోవాలని తెలిపారు. వృద్ధులు, అస్వస్థతకు గురైన వారిపై ప్రత్యేక దృష్టి సారించి లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు. తద్వారా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. అలాగే ప్రజా పంపిణీ విషయానికొస్తే ఇప్పటికే వాటిని పౌర సరఫరాల వ్యాన్ల ద్వారా డెలివరీ చేస్తున్నారని, లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేరవేయాలని వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్గదర్శకంలో జిల్లా కలెక్టర్లు, పాలనా యంత్రాంగం పింఛన్లను పంపిణీ చేసేందుకు ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేశారని భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపాలని నిమ్మగడ్డ రమేష్ లేఖలో పేర్కొన్నారు. ఏపీలో ఎన్నికల నిబంధనలు అమలు కావడం లేదని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలమూరు మండలం జొన్నాడలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్, ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిల భారీ కటౌట్ తొలగించకపోవడంపై ఆయన మండిపడ్డారు. జొన్నాడలో చెక్పోస్టుకి సమీపంలో ఉన్న వైసీపీ భారీ కటౌట్ ను అధికారులు ఎందుకు తొలగించలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఎన్నికల కోడ్ను ఉల్లంఘిస్తున్న సంఘటనలను పౌర సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా నిరసిస్తున్నారని, ఇది సిగ్గుపడాల్సిన విషయమని చెప్పారు. రేషన్ వాహనాలపై ముఖ్యమంత్రి ఫోటోలు ఎక్కడా కూడా తొలగించట్లేదని, ఫిర్యాదులు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయని చెప్పారు. ధృవీకరణ పత్రాల మీద ముఖ్యమంత్రి పేరు కొనసాగడం శోచనీయమన్నారు. పిల్లల స్కూల్ బ్యాగ్ మీద ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయని అన్నారు. పంట పొలాల్లో వేసే రాళ్ల మీద కూడా ముఖ్యమంత్రి ఫోటోలు ఉన్నాయని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి ఉల్లంఘన జరుగుతోందని అన్నారు. రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా అధికారులు స్వతంత్రంగా, ధైర్యంగా ఎన్నికల నియమావళి అమలు చేయాలని చెప్పారు. ఇప్పటికైనా ఎన్నికల నియమావళిని అమలు చేయకపోతే అధికారులు చరిత్రహీనులుగా మిగిలిపోతారని రమేష్ కుమార్ అన్నారు. అటు రాజ్యాంగపరంగా, ఇటు ఎన్నికల నియమావళి హక్కులను గుర్తు చేస్తూ నిమ్మగడ్డ రమేష్ చేస్తున్న ఫిర్యాదులు, కౌంటర్లు సీఎం జగన్ కు తలనొప్పిగా మారాయంటున్నారు.